పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి శుభ సమయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకుని ఎందరో భాగవతోత్తముల వాక్కులు విని తిరుమల దర్శనానికి బయలుదేరుతున్న శుభ సందర్భంలో అందరం అమర్చుకున్న వస్తు ద్రవ్యాలను ముడుపులను అన్ని తీసుకుని విశాఖపట్నం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర నుంచి బయలుదేరి తిరుమల రైల్వే కేంద్రానికి చేరుకున్నాం. ఆ చేరుకోవడానికి ముందు చుట్టుపక్కల ఉండేటువంటి ఆ దేవతా పరివారానికి పెద్దల ఆశీస్సులు తీసుకుని తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న సందర్భంలో కళ్యాణం చేసి ఉన్నామేమో, మనందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉన్నారు. కళ్ళు విప్పితే లోపల ఉన్న ఈ మూర్తులు కనిపిస్తాయి, కళ్ళు మూసుకుంటే లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. ఇది గమనించండి. అలా ఉన్న మనం బయలుదేరి రైల్వే కేంద్రం దగ్గరికి చేరుకున్నాం. ప్రత్యేక భోగిలు ఏర్పాటు చేశారు. అందరూ రైల్లో ఎక్కాం. మనం రైల్లో ఎక్కుతున్న మొదలు ఇప్పుడు స్వామిని చూస్తామా అని ఏడుకొండల వాడిని అనుకునే ఆనంద ఉత్సాహాల మధ్య రైలు వేగంగా కదులుతోంది. కనక మహాలక్ష్మి వారికి దండం పెట్టుకున్నాం, సింహాచల క్షేత్రానికి దండం పెట్టుకున్నాం. ఆ ఆనందోత్సాహాల మధ్య కళ్యాణ విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇలా ఉంటూ మాట్లాడుకుంటూగానే అన్నవర క్షేత్రం వీర వెంకట సత్యదేవుడు నమస్కారం చేసుకున్నాం. కొంచెం దూరం వెళ్ళేసి పరమ పవిత్రమైన గోదావరి నది నమస్కారం చేసుకున్నాం. రాజమండ్రి దాటాం. కాస్త అలిసున్నామో చిన్న మగత స్వామిని చూస్తామని ఉత్సాహం. అలా ఉన్న సందర్భంలో విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి దర్శనం, ఆ చిరుమందహాసంతో ఉన్న దుర్గమ్మ అమ్మ నమస్కారం అయ్యే దగ్గరికి వెళుతున్నాను తెలియజేశాం. కృష్ణానదిని దాటాం. రైలు వేగంగా కదులుతోంది. ఆనందోత్సాహాల మధ్య వెళుతున్న సందర్భంలో చిన్న మగత తెల్ల తెల్ల వారుతోంది. ఉషోదయ వేళ, బ్రహ్మ ముహూర్త సమయం. కాళహస్తి గోపురం కనిపిస్తోంది. నమస్కారం చేసుకున్నాం. తిరుమల రైల్వే కేంద్రం దగ్గరికి వచ్చి రైలు ఆగింది. అందరం వస్తు ద్రవ్యాలని తీసుకుని ప్రత్యేక వాహనాలలో బస్సులలో మనం తీసుకొచ్చిన సామగ్రి అంతా కొండ మీదకి పంపించేశాం. మెట్ల మార్గంలో వెళ్ళాలని అనుకున్నాం. అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చాం. కొబ్బరికాయ కొట్టాం. సాష్టాంగ దండ ప్రణామం పెట్టాం. మెట్ల నుంచి వడివడిగా నడుచుకుని వెళ్తున్నాం. ఆనందోత్సాహాల మధ్య దర్శనం చేసుకున్న వస్తున్నటువంటి భక్తులు వెళుతున్న మనం గోవింద నామస్మరణం. ఎప్పుడు స్వామిని చూస్తామని కొండలు చూస్తుంటే 10,000 శేషుల పడగలమయమన్నాడు అన్నమయ్య. చక్కని ప్రకృతి రమ్యమైనటువంటి శోభల మధ్య ప్రభాత సమయంలో వినిపించేటువంటి జలధారల మధ్య పక్షుల కిలకిలల మధ్య బయలుదేరి వెళుతూ ఉన్న సందర్భంలో మెట్లు ఎక్కుతున్నాం. ఉత్సాహం దగ్గర ఎక్కుతున్నాం. అమర్చబడిన చట్టాల్లోంచి ఏం తెచ్చారా మీరు నాకని ఎదురు చూస్తున్న జిక్కలు చూసి తరగబడిన కూరగాయలు తీసుకుని వాటికి పెట్టి ఆనందాన్ని పొంది బడిబడిగా మెట్లు ఎక్కాం. ఆ మెట్లు ఎక్కే సందర్భంలో ఆనందానికి అవధులు లేవు. తిరుమల కొండ సప్తగిరి శిఖరాలు దాటి వెళుతూ ఉన్నాం. పెద్ద ఆంజనేయ స్వామి వారు నమస్కారం చేసుకున్నాం. మధ్యలో మోకాళ్ళ పర్వతం చిప్పలతో ఎక్కుతుంటే ఇది సామాన్యమైన పర్వతం కాదు. భగవద్ రామానుజాచార్య వారు పాదాలతో కొండను తాకకూడదని సాలగ్రామశిలమైన రూపమైనటువంటి స్వామిని మోకాళ్ళతో ఎక్కుతుంటే సప్తగిరి శిఖరాలలో గర్భగుడిలో ఉన్న స్వామి ఎదురొచ్చి రామానుజుని ఒకసారి ఆలింగనం చేసుకున్నటువంటి ప్రాంతం మోకాళ్ళ పర్వతం. ఇవన్నీ తెలుసుకున్నాం. బడిబడిగా దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. వస్తు సామగ్రి అంతా కొండపైకి వచ్చేసింది. దగ్గరగా ఉండే వసతి సదుపాయాలంటే రాంబగీజాలో వస్తు సామగ్రి పెట్టాం. పుష్కరిణి దగ్గరికి వెళ్ళాం. చల్లటి నీళ్లు అయినా స్నానం అందించేశాం. కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరించుకున్నాం. వరాహ స్వామి దగ్గరికి వెళ్ళాం. అయా మొదట స్వామికి స్థానాన్ని ఇచ్చిన నీవు వరాహ స్వామి నమస్కారం అన్నాం. క్షేత్రపాలకుడు దండం పెట్టుకున్నాం. వెనక్కి వచ్చాం. ఆ ఉండేటువంటి నాద నీరాజన మండపం ఓ ఎన్నిసార్లు కచేరీలు ఇక్కడ చేశామని చైతన్య సోదరుడు చెప్పుకున్న అపూర్వ జ్ఞాపకాలు. ఇలా ఉన్న సందర్భంలో అక్కడి నుంచి మెట్ల నుంచి కిందకి దిగుతూ ఉన్నాం. వేడి ఆంజనేయ స్వామి దండం పెట్టుకున్నాం. నేరుగా రాజగోపురం దగ్గరికి వచ్చేసాం. అక్కడ ఉండేటువంటి వారు అయ్యో కళ్యాణం చేసి వచ్చారు ప్రత్యేక దర్శనం అని స్వాగతం పలుకుతున్నట్లుగా నేరుగా దర్శనం మన ప్రమేయం లేకుండా అమర్చబడిన ఎర్ర తివాచీలోంచి వస్తున్న నీటి ధారణతో పాదపక్షాలు చేసుకున్నాం. కుడికాలు లోపల పెట్టి లోపలికి వెళుతూ ఉంటే ఆనందమైనటువంటి అనుభూతుల మధ్య, చక్కని కాంతుల మధ్య, చక్కని పరిమిళాల మధ్య అయ్యవారి సన్నిధిలోకి వెళుతూ ఉన్నాం. ఎడం చేతి భాగంలో తులాదండం. ఎందరికో పసుపు కుంకాలు నిలబెట్టాడు. ఎందరికో పిల్లలు ఇచ్చిన స్వామి తులాదండాన్ని నమస్కారం చేసుకున్నాం. అక్కడ ఉండేటువంటి దేవరాయల వారు విగ్రహాలు ఉత్సవం దండం పెట్టుకున్నాం. నేరుగా ముందుకు వెళ్ళాం. అక్కడ ఉండే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాం. ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకున్నాం. ఎడం చేతి భాగంలో ఉండే రంగనాయక మండపం. పెద్దలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అధికారులు వస్తే లాంఛనంగా సత్కారం చేసే ఆశీర్వచన మండపం దండం పెట్టుకున్నాం. వెండి వాకలి పట్టుకొని లోపలికి వెళుతున్నాం. వెండి వాకలి పట్టుకొని వెళుతుంటే జారిపోకుండా ఉండడానికి నీటి ఆధారమైన పంపు గొట్టాలుంటే దాన్ని పట్టుకొని లోపలికి దాటి వెళుతూ ఉన్నాం. లోపల ఉండే స్వామిని ఎప్పుడు చూస్తామని ఆతృత. ఎడం చేతి భాగంలో వరదరాజ స్వామి దండం పెట్టుకున్నాం. కొంచెం ముందుకు వెళ్లి కుడి చేతి భాగం తిరిగితే ఆనంద నిలయంలో ముఖ మండపంలోకి ప్రవేశించాం. పసిడి కాంతుల మధ్య వెలుగొందుతుండేటువంటి ఆ గోపురంలోకి వెళ్ళగానే, మండపంలోకి వెళ్ళగానే ఒకే ఒక మంత్రం ఓం నమో వెంకటేశాయ మంత్రం చెవులకు వినిపిస్తూ ఉన్నది. అదే సమయంలో కుడి చేతి భాగం వైపు తిరిగాం.
పెద్ద రెక్కలు చాచుకొని పొడగాటి ముక్కుతో చూస్తూ ఉండేటువంటి వాహన మూర్తి గరుడ మంత్రులు దండం పెట్టుకున్నాం. ఒకసారి అభిముఖంగా తిరిగాం. చూపుడు వేలతో చూపిస్తున్న జయ విజయులు నమస్కారం చేసుకున్నాం. ద్వారపాలకులకి లోపలికి వెళదామని ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో చిన్న తెర వేసి లోపలికి స్వామి నివేదనలు జరుగుతున్నాయి. అన్నమయ్య వంశీయులు కూర్చొని గానం చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో లోపలికి వెళుతున్న సందర్భంలో వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదని స్వామి దర్శనమని అర్జునుకు ప్రచోదన చేస్తే తెరని నెమ్మదిగా తీస్తూ ఉంటే తగత్తగాయమాన దీపపు కాంతుల మధ్య సప్తగిరి శిఖరాల మీద ఉంటే 7 కొండల వారు కనిపించగానే గోవిందా 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 ఇలా అనుకున్న సందర్భంలోనే తెర తీసేశారు. పచ్చకర్పూరపు నామంతో వివిధ రకాల ఆభరణాలతో స్వామి సాక్షాత్కారం జరుగుతుంది. రండరా రండి అని లోపలికి పిలిచి మీరు ఇలా దర్శనం కాదు అంగాంగ దర్శనం చేయిస్తానని అర్చక స్వాములు ఇగో అయ్యవారి పాదపీఠం, ఆ పైన పాదాలు అమర్చబడిన పట్టు వస్త్రం, ఆ నందక ఖడ్గం నాభిస్థానం నుంచి పాదాల వరకు వేలాడుతున్న నందక ఖడ్గం, ఆ పైన సన్నని నడుము, భుజములకు భుజకీర్తులు చూసారా? ఒక హస్తం తొడ మీద పెట్టుకుని కటిహస్తం, వేరొక హస్తం పాదాలు చూపిస్తున్న వరదహస్తం అభయహస్తం, ఆ పైన విశాల వక్షస్థలం, ఆ పైన ఉభయ దేవేలతో ఉండేటువంటి స్వామి అమ్మవార్లు చుట్టబడిన పూలదండ నమస్కారం చేసుకున్నాం. కంఠాభరణాలు చూసాం. ఒక పక్క శంఖహస్తం, ఒక పక్క చక్రహస్తం, ఆ పైన చిరు మందహాసంతో పెద్దదైన వెడల్పైన ముఖంతో గుసుగుసి నవ్వుతూ ఉండేటువంటి స్వామి చిరు మందహాసం, ఆ పైన మందహాసానికి కింద పెదవి కింద ఉండేటువంటి అనంతాళ్వార్ కుటుంబంతో తాకిన చురుగం దగ్గర ఒక చందనం వచ్చినటువంటి చుక్క, ఆ పైన పొడగాటి ముక్కు, ఆ పైన విశాలమైన నేత్రాలని, నాసికాన్ని, లలాటాన్ని, నుదురుని కలిపెట్టిన పచ్చకర్పూరం పొట్టు, ఆ మధ్యలో కస్తూరి తిలకం, పొడగాటి కిరీటం, కిరీటం నుంచి వేలాడుతున్న పెద్ద తోమాల గజమాల, శంఖ చక్ర హస్తాలు కలుపుతున్న సహస్రనామమాల, శంఖ చక్ర హస్తాలు కలుపుతున్నటువంటి తులసిమాల, వివిధ రకాల ఆభరణాలు, నడకంఠీరవం, ఇలా ఉండేటువంటి ఆభరణాల మధ్య చూసారా స్వామిని కర్ణ పత్రాలు అని చూపిస్తూ నీరాజు ఇవ్వడానికి ముందు అగో శ్రీభూ సమేత వడయప్ప స్వామి, ఇగో ఇటు పక్క ఉన్నారే సీతారామ లక్ష్మణుడు, ఇగో కిందని వెండి మూర్తే కనిపిస్తుంది భోగ శ్రీనివాసుడు, ఆ పక్కన పళ్ళల్లో ఏమిటండి నల్లగా ఉన్నాయి, కాదు కాదు అవి శ్రీమూర్తులు సారగ్రామములు, నమస్కారం చేసుకోండి. ఈ పక్కన సుదర్శన పెరుమాడు చక్ర స్నానం చేసే పెరుమాడు, నమస్కారం చేసుకున్నాం. లోపల గర్భగుడంతా చూసారా? చూసే స్వామి అన్నారు. కర్పూరాన్ని వెలిగించారు, నేతి దీపాలు పెట్టారు. ఆ దీపాలు పెట్టుకొని అందరూ చూడండి స్వామిని విరాట్ రూపంగా శోభాయమానంగా ఉన్నాడు అనగానే అర్చక స్వాములు శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటున్నారు. నీరాజన అవుతోంది. సర్వావయవ సౌందర్య మూర్తి అయిన స్వామిని చూశారు. దర్శనమైందా? ఉండండి అని పెద్ద తీర్థాన్ని తీసుకుని వచ్చి అందరికి తీర్థం శకాలు ఇచ్చి సంతోషమేనా అని స్వామి అడిగిన ప్రశ్నకి తగ్గట్టుగా మీరేం పోయిందయ్యా లోపలికి ప్రవేశించండి పాదాల దగ్గర శిరస్సు తాకించి పెడుతుంటే అప్పుడే అర్చన చేసిన మరవం దవనం తులసి పరిమళాలు ముక్కుకి తాకుతుంటే మనసు ఉండబట్టలేక వాసన ఒకసారి అని ఫీల్ చేస్తూ ఉంటే వెనక్కి వచ్చి గంటా మండపం దాటి పైకెక్కి లోపల ఉండే పలహారాలు ఉండేటువంటి భోగశాల నమస్కారం చేసుకున్నాం. ముందుకు వచ్చాం. ఉత్సవమూర్తులు అక్కడ తీర్థం మెట్లు దిగాం. బంగారు బావి చూసాం. ఆ పైన ప్రాకారాలు చూస్తున్నాం. ఆనంద నిలయాన్ని చూస్తున్నాం. అక్కడ ఏంటంటే వెండి మకర తోరణంతో ఉన్న మూర్తి ఆయన విమాన వెంకటేశ్వర స్వామి బాణపు గుర్తులో చూపిస్తున్నారు. నమస్కారం చేసుకున్నాం. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాం. అయ్యా ఇక్కడే పరకామణి సేవ జరిగేదని చెప్తున్న పెద్దలు. ఆ పక్కనే అన్నమయ్య రచించిన భాండాగారం, ఒక పక్కన పరిమళపు గద, పరిమళపు గది, అందులో స్వామివారికి సుగంధ లేపనాలు శుక్రవారం అభిషేకానికి అమర్చుకున్న వసతి ఉండేటువంటి ఆ గదిని చూశాం. అక్కడి నుంచి ఆ అన్నమాచార్య కీర్తనలు చేసేటువంటి పెద్ద బొక్కసం, అందులో కీర్తనలు. ఆ పక్క నుంచి ముందుకు వచ్చాం. ఆ భాష్యకారుల సన్నిధి స్వామి భగవద్రామానుజాచార్య స్వామి వారు లక్ష్మీ హుండీకి ఎదురుగా కనిపిస్తారు. సర్వైశ్వర్యంలో ఉన్న పరమాత్మతో సంబంధం పెట్టుకొని సూచనప్రాయంగా ఉన్న భాష్యకారులు నమస్కారం చేసుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళాం. 2 చేతులు చాచుకుని యోగ నారసింహస్వామి ఉన్నాడు. ఆరగించి కూర్చున్నాడు. అల్లవాడే అన్నాడు అన్నమయ్య. పాట గుర్తు తెచ్చుకున్నాం. బాల నేత్రాల ప్రవణ విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ అన్నాడు అన్నమయ్య. దండం పెట్టుకున్నాం. కిందకి దిగాం. మన దగ్గర ఉన్న ధనాన్ని తీసుకుని కట్టలు హుండీలో వేసేసాం. అవన్నీ ప్రదక్షిణ పూర్వకంగా హుండీ చుట్టూ తిరిగాం. వెనక్కి వచ్చాం. ఆ వెనక్కి వచ్చే సమయంలో వెండి వాహకల దాకా వచ్చేసాం. పునర్దర్శనం ఇవ్వమని కోరుకున్నాం. ధ్వజస్తంభ ప్రాంతం దగ్గరికి వచ్చాం. ఎడం ఛాతి భాగం వైపు తిరిగాం. అక్కడ పులిహార చక్రబండి దత్తోజనం వడలు అప్పాలు అందరం వివిధ లైన్లో వెళ్ళి ప్రసాదాలు తీసుకుని అందరూ బృందంలా కూర్చుని ప్రసాదం పుచ్చుకొని నీటి ధారల దగ్గర చేతులు గడుపుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పక్కన ఉండేటువంటి ఆ దివిటీలు కాగడాలు నమస్కారం చేసుకున్నాం. కొంచెం ముందుకు వచ్చాం. వేళ్లాడుతున్నటువంటి గోపురం దగ్గర అనంతాళ్వార్ కుటుంబం నమస్కారం చేసుకున్నాం.
బయటకు వచ్చేసాం. ఎదురుగా పుష్కరిణి, ఆ పక్క నుంచి వెళ్తుంటే లడ్డూలన్నీ కూడా మనకి అన్ని తీసుకొచ్చి మన వాహనాల్లో నింపిస్తున్నటువంటి ఆ సేవను చూసి మెప్పొందినటువంటి శ్రీనివాసుడు లడ్డూలన్నీ మన వసతికి వచ్చేసాయి. ఇలా ఉన్న సందర్భంలో 2 ఏనుగులు బ్రహ్మోత్సవాల మహాసేవ చేస్తాయి అని తల ఉంచుకొని తొండం దగ్గర ఆశీర్వదనం చేసుకుని రాంబగీజా దగ్గరికి వచ్చేసి ప్రసాదాలు తిన్నామేమో కొండ మీద ఉన్న వివిధ తీర్థాల్లో స్నానమాడి కొండ దిగి దిగువ ఉండేటువంటి మంగాపురం వెళ్ళి లక్ష్మీ పద్మావతమ్మ వారి దర్శనం చేసుకుని గోవిందరాజ స్వామి, సీతారామస్వామి వారి సన్నిధి, అలాగే ఆండాళ్ళ తల్లి కళ్యాణ శ్రీనివాసుడు అన్ని దర్శనాలు సంపూర్ణం చేసుకుని ఎంత ఆనందమని, స్వామి దర్శనం ఎంత బాగున్నదని అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే రైల్వే కేంద్రం దగ్గరికి వచ్చేసాం. రైలు సిద్ధంగా ఉన్నది. అందరం కలిసి ఎక్కాం, తలనయాలు తీసాం. మన మనసులో ఉన్న భారం అంతా తీరిపోయింది, తేలికైపోయాం. దర్శనం గురించి మాట్లాడుతుండగానే రైలు వేగంగా కదిలింది. కాళహస్తి దాటేశాం, చిన్న నిద్ర. విజయవాడ వచ్చేసింది, దాటేశాం. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం పూర్తయిపోయినట్టుగా భావించి దండం పెట్టుకుని వీరవెంకట సత్యదేవుడు, మధ్యలో గోదావరి నది, ఇవన్నీ దాటుకుంటూ సింహాచల పర్వత స్థానంలో చూస్తూ ఉండగానే వచ్చేసరికి విశాఖపట్నంలో రైల్వే కేంద్రంలో రైలు ఆగింది. అందరం ప్రత్యేక వాహనాల్లో ఎక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వద్దామని అందరం కలిసి వైజాగ్ కన్వెన్షన్ లో పివి నరసింహారావు గారు చైతన్య సోదరుడు సమ్మేళనం